వెల్కమ్ టు లెటర్స్ టాక్. నా పేరు బొత్తుల గోపాలకృష్ణ. నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాని పేరేంటంటే జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం. ఈ జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం గురించి మన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం సమాజంలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడినప్పుడే మనం ఆశించినటువంటి సమానత్వానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం కూడా సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలంటే తప్పనిసరిగా మీరంతా ఈ జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీని గురించి తెలుసుకునే ముందు మనం అసలు ఇండస్ట్రీస్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు, ఎందుకు అలా వర్గీకరించారు, దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది తెలుసుకుని ఆ తర్వాత ఈ జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం గురించి మనం తెలుసుకుందాం. ఇండస్ట్రీస్ని జనరల్గా 3 కేటగిరీల కింద విభజించారు. అది గత జూలై 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అది ఎట్లా అంటే మన పెట్టుబడి ఆధారంగా, అంటే మన పెట్టేటువంటి ఇండస్ట్రీ తాలూకు ప్లాంట్ అండ్ మిషనరీ అంటాం. అంటే యంత్ర సామాగ్రి మీద మనం పెట్టిన పెట్టుబడిని ఆధారంగా చేసుకుని మన టర్నోవర్ని ఆధారంగా చేసుకుని పరిశ్రమల్ని 3 ప్రధానమైన కేటగిరీల కింద విభజించడం జరుగుతుంది. అవి ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైజ్, స్మాల్ ఎంటర్ప్రైజ్, మీడియం ఎంటర్ప్రైజ్, మిగిలినవన్నీ కూడా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ అన్నమాట. అయితే ఎటువంటి వాటిని మనం మైక్రో ఎంటర్ప్రైజ్గా అనుకుంటామంటే ఏదైనా ఒక పరిశ్రమలో ఉన్న యంత్ర సామాగ్రి మీద ఉన్నటువంటి పెట్టుబడి ₹1,00,00,000కి లోబడి ఉన్నట్టయితే దాన్ని మనం మైక్రో ఇండస్ట్రీగా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే దాని తాలూకు టర్నోవరు ఏడాదికి 5 కోట్లు మించకుండా ఉండాలన్నమాట. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటాం, చిన్న తరహా పరిశ్రమ. ఈ చిన్న తరహా పరిశ్రమకి ఏంటంటే 1 కోటి దాటి 10 కోట్ల లోపు ఉన్న పెట్టుబడిని మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా తీసుకోవడం జరుగుతుంది. అయితే దీని టర్నోవరు కనీసం సంవత్సరానికి 50 కోట్లు దాటకుండా ఉండాలన్నమాట. ఇక మూడవది ఏంటంటే మీడియం ఎంటర్ప్రైజ్, మీడియం స్కేల్ ఇండస్ట్రీ అంటాం. ఈ మీడియం స్కేల్ ఇండస్ట్రీ ఏంటంటే మన పెట్టుబడి 10 కోట్లు దాటి 50 కోట్ల లోపు ఉన్నట్టయితే దాన్ని మనం మీడియం స్కేల్ ఇండస్ట్రీ కింద తీసుకుంటాం. అయితే దీని టర్నోవర్ సంవత్సరానికి 250 కోట్లు దాటకుండా ఉండాలన్నమాట. ఇలా ఎందుకు విభజించారు అంటే పరిశ్రమలకి ప్రభుత్వం, అంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తుంది. ఎందువల్ల అందజేస్తుందంటే అందరికీ ఉపాధి కల్పించడం అనేది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఇండస్ట్రీస్ని ప్రారంభించి తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంటారో వారి వల్ల మన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని కుటుంబాలు వారి మీద ఆధారపడి బ్రతుకుతుంటాయి. సో అటువంటి వారికి హితోధికంగా ప్రోత్సహించాలనే ఒక అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని రాయితీలను ప్రకటిస్తూ వస్తుందన్నమాట. అయితే అందరికీ ఆ రాయితీలు అందజేయాలంటే ప్రభుత్వానికి కష్టం అవుతుంది. కాబట్టి చిన్న వాళ్ళకి ఎక్కువగాను, మధ్య తరహా వాళ్ళకి కొంచెం తక్కువగాను, ఇంకా పెద్దవారికి నామమాత్రంగాను ఈ సహాయ సహకారాలు అనేవి, అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని ఇవ్వడానికి వీలు కల్పిస్తూ ఈ 3 కేటగిరీలు చేశారనమాట. ఉదాహరణకి ఇప్పుడు మన జగనన్న బడుగు వికాసాన్ని మనం తీసుకున్నట్టయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే మైక్రో ఎంటర్ప్రైజు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిన వారికి మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి మీద 45% మ్యాక్సిమం ₹1,00,00,000 వరకు మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆ యంత్ర సామాగ్రి మీద ఉన్నటువంటి పెట్టుబడి ₹1,00,00,000కి కానీ లేకపోతే 10 కోట్లకు కానీ లోబడి ఉన్నప్పుడు దాని మీద పెట్టే పెట్టుబడి మీద మనం 45% మ్యాక్సిమం ₹1,00,00,000 వరకు మీకు తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే మీరు ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కావాలి.
ఆ ల్యాండ్ కొనుక్కోవడానికి అయిన ఖర్చును కూడా ప్రభుత్వం ఆ, ఆ, ఈ ప్రాజెక్ట్ కాస్ట్లోనే మదింపు చేసి మీకు 45% వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రభుత్వ పారిశ్రామిక వాళ్ళు అంటే ఏపీఐఐసి అంటాం, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ప్రభుత్వ అధీన సంస్థ ఒకటి ఉంది. వారి పని ఏంటంటే పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైనటువంటి ఎస్టేట్స్ని డెవలప్ చేసి మనలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఆ ప్లాట్స్ని అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా అట్లా ఏపీఐసి తాలూకు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ప్లాట్ కనుక తీసుకున్నట్టయితే ఆ ప్లాట్ కాస్ట్ కనుక 25 లక్షలకి లోబడి ఉన్నట్టయితే 20 లక్షలకు లోబడి ఉన్నట్టయితే ఆ కాస్ట్లో 50% రాయితీ కూడా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి ఇవ్వటం జరుగుతుందన్నమాట. అలాగే మనం ల్యాండ్ తీసుకున్నప్పుడు అది రిజిస్ట్రేషన్కి కొంత స్టాంప్ డ్యూటీ మనం ఖర్చు పెడతాం. ఆ స్టాంప్ డ్యూటీని కూడా 100% కూడా తిరిగి చెల్లించడం జరుగుతుంది. అంటే 100% రీయింబర్స్మెంట్ అని చెప్పేసి అంటాను అనమాట. అలాగే ట్రాన్స్ఫర్ డ్యూటీ అంటే ఏదైనా ఒక ల్యాండ్ కానీ లేకుంటే మనం ట్రాన్స్ఫర్ డీడ్ చేసుకున్నప్పుడు దాని మీద అయ్యే ఖర్చును కూడా మనం 100% రీయింబర్స్ చేయడం జరుగుతుంది. అలాగే మనం మన ఫిక్స్డ్ అసెట్స్ని బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందడం కోసం బ్యాంకులకి మనం తనఖా పెడుతూ ఉండటం జరుగుతుంది. అంటే ఈ హైపోతికేషన్ అంటాం. ఈ హైపోతికేషన్కి డీడ్స్కి అవసరమైనటువంటి స్టాంప్ డ్యూటీ కూడా మనం 100% రీయింబర్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది కాకుండా మన ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ నుండి మనం లోన్ తీసుకుంటాం. ఈ లోన్కి కొంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది బ్యాంకు. అది 11% కావచ్చు, 10% కావచ్చు, 9% కావచ్చు. అంటే బ్యాంక్ టు బ్యాంక్ అది టైం టు టైం వేరీ అవుతూ ఉంటుంది. అయితే కనీసం 3% మీరు భరించుకున్నట్లయితే 9% వరకు ప్రభుత్వం మీకు 5 ఏళ్ల పాటు ఇది తిరిగి చెల్లించడం జరుగుతుందన్నమాట. అంటే మీరు బ్యాంకుకి తీసుకున్న లోను ప్రకారం మీరు వడ్డీ కట్టుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి దీన్ని మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారనేది మదింపు చేసి 3% మీరు భరించుకునేట్టుగా ఉన్నట్టయితే మిగిలిన ఇంట్రెస్ట్ 9% వరకు కూడా ప్రభుత్వమే భరించి తిరిగి చెల్లించడం జరుగుతుందన్నమాట. ఇది కాకుండా మనం ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఒక వస్తువుని అమ్మాలంటే దానికి ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ అంటాం. ఈ జిఎస్టీలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. సో వీటిలో మన స్టేట్కి చెల్లించే ఏపీ ఎస్జిటి ఏదైతే ఉందో దాన్ని 100% కూడా తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇందాక మీకు కేటగిరీస్ చెప్పాను, ఇండస్ట్రీస్ని 3 రకాలుగా కేటగరైజ్ చేశారని. ఆ 3 కేటగిరీలో మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ సేల్స్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ అనేది 100% తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అదే మీడియం స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళైతే 75% వరకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇంకా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే మోర్ దాన్ 50 crores ఉన్న ఇండస్ట్రీ అయితే 50% వరకు వారు కట్టినటువంటి సేల్స్ ట్యాక్స్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ సేల్స్ ట్యాక్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు చెల్లిస్తారు అంటే సేల్స్ ట్యాక్స్ మీరు ప్రొడక్షన్లోకి వచ్చిన డేట్ నుంచి 5 ఏళ్ల కాలం వరకు కూడా మీకు చెల్లించడం జరుగుతుంది. అంటే మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి 100% సేల్స్ ట్యాక్స్ని 5 ఏళ్ల పాటు ప్రభుత్వం తిరిగి చెల్లించడం జరుగుతుంది. అదే మీడియం స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి లేదా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి చెల్లించే ఈ సేల్స్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ 7 years పాటు చెల్లించడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఒక పరిశ్రమను నడిపించాలంటే దానికి విద్యుత్ అవసరం అవుతుంది. ఈ విద్యుత్తును కూడా ప్రభుత్వం మదింపు చేసి 6 నెలలకు ఒకసారి మీరు ఏదైతే విద్యుత్తుని వినియోగించారో ఆ విద్యుత్తుని యూనిట్కి వచ్చి ₹50 చొప్పున మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇది మీరు ప్రొడక్షన్లోకి వచ్చిన డేట్ నుంచి కనీసం 5 సంవత్సరాల వరకు ఈ విద్యుత్ రాయితీ అనేది మీకు చెల్లించడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువుని మార్కెట్లో అమ్ముకోవాలంటే దానికి క్వాలిటీ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకుందాం. అంటే మంచినీళ్ళు తయారు చేస్తున్న పరిశ్రమలు వస్తున్నాయి ఈ మధ్య. వీటన్నిటికీ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ BIS సర్టిఫికేట్ మస్ట్గా ఉండాలి.
అంటే తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ ఉంటే తప్ప ఎవరు కూడా ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేది అమ్మటానికి వీరలేదు. సో ఇటువంటి సందర్భాలు ఏంటంటే ఈ క్వాలిటీ సర్టిఫికేషన్కి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ₹1,00,000 నుంచి 1,50,000 2,00,000 వరకు కూడా ఖర్చు అవుతుంది అనమాట. అది సైజ్ ఆఫ్ ద యూనిట్ని బట్టి ఉంటుంది. ఈ క్వాలిటీ సర్టిఫికేషన్కి అయ్యే ఖర్చు కూడా 100% 3 లక్షలకు మించకుండా, అంటే 3 లక్షల లోబడి 100% మీరు ఈ క్వాలిటీ సర్టిఫికేషన్ ఖర్చును కూడా ఎస్సీ/ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇది తిరిగి చెల్లించడం జరుగుతుందన్నమాట. అంటే ఈవెన్ అగ్మార్క్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా సరే ఎనీ క్వాలిటీ సర్టిఫికేట్, ISO 9000 సర్టిఫికేట్ కావచ్చు, లేకుంటే BIS సర్టిఫికేట్ కావచ్చు, ఎనీ క్వాలిటీ సర్టిఫికేట్ మీరు తీసుకున్న క్వాలిటీ సర్టిఫికేట్ని బట్టి మీకైన ఫీజుని 100% ₹3 లక్షల వరకు మీకు తిరిగి చెల్లించడం జరుగుతుందన్నమాట. సో ఇది కాకుండా సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ అని చెప్పేసి, అంటే మీరు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలని ఆలోచన ఉంటుంది, మీకు అనుభవం ఉంటుంది, కానీ ఆ ఇండస్ట్రీ పెట్టడానికి అవసరమైన యంత్ర సామగ్రిని కొనుగోలు చేసేటప్పుడు జనరల్గా ఈ మిషనరీ సప్లయర్స్ ఏంటంటే కొంతమంది 100% మాకు పేమెంట్ ఇస్తేనే మేము డెలివరీ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే 50% అడ్వాన్స్ ముందు ఇస్తే తర్వాత మిషనరీ సప్లై చేస్తాం, డెలివరీ తర్వాత బ్యాలెన్స్ 50% పే చేయమని చెప్పేసి మనకి చెబుతూ ఉంటారు. అయితే మీ దగ్గర అంత పెట్టుబడి ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో 25% వరకు సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ అని చెప్పేసి మీకు మిషనరీకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మీద ఒక 25% వరకు మీకు అడ్వాన్స్గా ఇవ్వడానికి కూడా ఇందులో ప్రయోజనం ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాగా మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కొన్న దగ్గర నుంచి ప్రొడక్షన్కి వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ వరకు కూడా అన్ని విధాలుగా మనకి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ల్యాండ్ బిల్డింగ్ మీద 45% అప్ టు 1 crore దాకా ఇస్తారని, అలాగే స్టాంప్ డ్యూటీ 100% రీయింబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే విద్యుత్ రాయితీ యూనిట్కి వచ్చి ₹50 చొప్పున మనం ప్రొడక్షన్లోకి వచ్చిన డేట్ నుంచి 5 సంవత్సరాల పాటు మనకి ఈ రాయితీ మనకి వర్తిస్తుంది అనమాట. ఇది కాకుండా ఇది వన్ టైమ్ పేమెంట్ ఏంటంటే ఈ క్వాలిటీ సర్టిఫికేషన్ ఎవరైతే ఈ ISO 9000 సర్టిఫికేషన్ కానీ లేకుంటే ISI మార్క్ కానీ అగ్మార్క్ కానీ తీసుకుంటారో దానికైన ఖర్చు, లేకపోతే పేటెంట్ రైట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే 100% మ్యాక్సిమం 3 లక్షల వరకు కూడా అది మనకి తిరిగి చెల్లించడానికి ఈ స్కీమ్లో ఒక ప్రయోజనం ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇవన్నీ కూడా మనం పొందాలంటే ఏం చేయాలి? ప్రతి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా పరిశ్రమల కేంద్రం అనేది ఉంది. ఆ జిల్లా పరిశ్రమల కేంద్రానికి జనరల్ మేనేజర్ అని ఒక జాయింట్ డైరెక్టర్ క్యాడర్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. సో మీరు ఏదైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇండస్ట్రీ తాలూకు ప్రాజెక్ట్ ఫైల్ ఒకటి తయారు చేసుకుని, ఒకవేళ మీకు తయారు చేయటం రాకపోయినా కూడా మీరు ఆ జిల్లా పరిశ్రమల కేంద్రానికి వెళ్ళి ఆ జనరల్ మేనేజర్ని కానీ వారి దగ్గర పనిచేసేటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, లేకుంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ అని ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. వారిలో ఎవరినైనా సరే మీరు సంప్రదించినట్లయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఏ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుంది, అంటే మీ ఏరియాకి ఏది సూట్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా ఇండస్ట్రీ పెట్టాలంటే మనం కొంత మార్కెట్ సర్వే చేసుకోవాలి. ఏదో మేము చెప్పింది పెట్టేయటం అని కాకుండా మీకు మీరుగా ఒక మార్కెట్ సర్వే అనేది చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, సప్లై గ్యాప్ ఏముంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. లేదు ఆ ఏరియాలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమున్నాయి, ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకుని మనం ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీ పెట్టగలమా అనేది కూడా ఆలోచించాలి. లేదంటే మనకంటూ ఒక ప్రత్యేకంగా కొన్ని స్కిల్స్ ఉంటాయి. మీరు ఎక్కడో ఎక్కడో ఒక చోట పనిచేసి ఉంటారు, పనిచేసి కొంత అనుభవాన్ని గడించి ఉంటారు. ఆ అనుభవంతో మీరు సొంతంగా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలనే ఆలోచన మీకు ఉంటుంది. అలాంటప్పుడు స్కిల్డ్ బేస్డ్గా కూడా మీరు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాలన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని జిల్లా పరిశ్రమల కేంద్రానికి వచ్చి జనరల్ మేనేజర్ని కానీ లేకుంటే నేను చెప్పినటువంటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ని కానీ అసిస్టెంట్ డైరెక్టర్ని కానీ డిప్యూటీ డైరెక్టర్ని కానీ కలిసి మీ ఆలోచన చెప్పినట్లయితే వారు మీకు అన్ని విధాలుగా గైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి గైడెన్సు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా డిపార్ట్మెంట్ల యొక్క అనుమతులు కావాలి.
ఎందుకంటే ఇప్పుడు పర్యావరణం చాలా ప్రాముఖ్యమైన సం సం ప్రాముఖ్యత సంతరించుకుంది. సో ఈ ఈ పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి విధంగా మనం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికోసం ఏంటంటే మీరు ప్రతి డిపార్ట్మెంట్కి స్వయంగా వెళ్ళి అనుమతులు పొందాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో ఆ ఇబ్బందులన్నీ తొలగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సింగిల్ డెస్క్ పాలసీ అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కంప్యూటర్ మీదే మీరు లాగిన్ అయ్యి మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా వెబ్సైట్ ఉంటుంది. అదేంటంటే www.apindustries.gov.in అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి ఎస్డిపి అని ఉంటుంది, అంటే సింగిల్ డెస్క్ పాలసీ అనమాట. ఈ ఎస్డిపి అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫార్మాట్లో మీరు పెట్టాలనుకున్నటువంటి ఇండస్ట్రీ వరకు వివరాలన్నీ కూడా అందులో నమోదు చేసుకున్నట్లయితే మీకు ఏ ఏ డిపార్ట్మెంట్ల యొక్క అనుమతులు కావాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఆ కంప్యూటర్ మిమ్మల్ని అడగటం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడతాయి అన్నమాట. అయితే ఫార్వర్డ్ చేసిన తర్వాత మనకు నిజంగానే పర్మిషన్ వస్తుందా అనే ఒక అనుమానం కూడా మీకు ఉంటుంది. తప్పనిసరిగా దీనికి ఏంటంటే ఎస్ఎల్ఏ అంటాం, సర్వీస్ లెవెల్ అథారిటీ అని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా కొన్ని కాలపరిమితులు నిర్ణయించడం జరిగింది. అంటే ఒక విద్యుత్ శాఖ వాళ్ళు ఉన్నారనుకుందాం, మీకు పవర్ కనెక్షన్ కావాలి, మీరు పెట్టే ఏరియాలో అంత విద్యుత్ సప్లై అవకాశం ఉందా లేదా అనేది చూసి వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది ఒకటి ఇస్తారు. ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడానికి కేవలం వారికి ఇచ్చిన టైం లిమిట్ ఏంటంటే 7 days. అలాగే మీకు ల్యాండ్ కావాలి, ఏపీఐసీ నుంచి మీరు ల్యాండ్ తీసుకోవాలనుకోండి, ఆ ల్యాండ్కి మీరు అప్లికేషన్ పెట్టిన వితిన్ 21 days లోపు మీకు వారు ల్యాండ్ ఇవ్వగలమా లేదనేది వెరిఫై చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇలాగా మీకు టైం బౌండ్గా మ్యాక్సిమం 21 days లోపు మీరు పెట్టాలనుకున్న ఇండస్ట్రీస్కి అవసరమైన అనుమతులన్నీ కూడా ఈ సింగిల్ డెస్క్ పాలసీ ద్వారా మీకు మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఎక్కడైనా మీకు ఈ అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్టయితే మీరు నేరుగా స్పందన అనే ఒక వెబ్సైట్ ఈ మధ్యనే మన ముఖ్యమంత్రిగా తీసుకురావడం జరిగింది. అందులో మీరు ఫిర్యాదు చేసినట్టయితే వెంటనే వాటికి ఎందువల్ల లేట్ అయింది, ఎక్కడ లేట్ అయింది అనేది కూడా మేము కనుక్కొని మీకు తెలియజేయడం జరుగుతుంది. అది కాకుండా దీనికి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా ఉంటారు, జనరల్ మేనేజర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు. అలాగే ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కావచ్చు, పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రతీ నెల కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీ కూర్చుంటుంది. కూర్చుని ఆ నెలలో మనకి ఏమేమి అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్నింటికి మనం అనుమతులు ఇవ్వగలిగాం, ఎన్నింటికి ఇవ్వలేకపోయాం, ఇవ్వలేకపోయిన కారణాలు ఏంటనేది విశ్లేషిస్తుంది. విశ్లేషించి ఆ కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్ని తర్వాత ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వారిని కూర్చోబెట్టి ఎందుకు మనం అనుమతి ఇవ్వలేకపోతున్నాం అంటే కొన్ని ప్లాన్స్ సరిగ్గా వేయకపోవడం ఉండొచ్చు, లేదంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ప్రపోజ్ చేసిన సైట్కి దగ్గరలో ఒక 30 feet రోడ్డు 40 feet రోడ్డు లేకపోవచ్చు అందుబాటులో. అలాంటి సందర్భాల్లో వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేకపోతారు. కాబట్టి నిజంగానే అలా సహేతుకమైన కారణాలు ఉన్నాయా లేకుంటే కావాలని ఫైల్ పెండింగ్ పెట్టారనేది తెలుసుకోవడం కోసం ఎవ్రీ మంత్ కలెక్టర్ అధ్యక్షతన ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ అనేది మీట్ అవ్వటం జరుగుతుంది. మీట్ అయ్యి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్నింటికి అప్రూవల్స్ ఇచ్చారు, ఎన్నింటికి ఇవ్వలేదు, ఇవ్వకపోతే కారణాలు ఏంటనేది కేసు వైజ్ రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసి అవసరాన్ని బట్టి మిమ్మల్ని ఇంకొక సైటు చూజ్ చేసుకోమని చెప్పడం కానీ, లేకుంటే మీరు ఇచ్చిన ప్లాన్లో ఏమైనా తప్పులు ఉంటే అది సరిచేసి రివైజ్డ్ ప్లాన్ సబ్మిట్ చేయడం కానీ చెప్పి మొత్తానికి మీకు పని అయ్యే విధంగా మేము సహకరించడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా కావాలని ఇంటెన్షనల్గా
డిలే చేస్తే కలెక్టర్ గారు డీమ్డ్ అప్రూవల్ ఇచ్చే అవకాశం కూడా ఈ చట్టం మనకి అందులో ఒక ప్రొవిజన్ కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా గతంలో ఏంటంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే 6 నెలల కాలం నుంచి సంవత్సరం కాలం పాటు అనుమతుల కోసమే ప్రతి డిపార్ట్మెంట్కి తిరగాల్సిన అవసరం ఏర్పడేది. కానీ ఇప్పుడు ఆ అవసరమే రావట్లేదు. కేవలం 21 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పర్మిషన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. సో ఇదొక మంచి అవకాశం. కాబట్టి ఇండస్ట్రీ పెట్టాలనుకునేవారు తప్పనిసరిగా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు జిల్లా పరిశ్రమల కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు ఈ సింగిల్ డెస్క్ పాలసీలో మీ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. లేదు మీకు చేతనైతే మీ ఇంట్లోనే మీరు కంప్యూటర్ ఉన్నట్టయితే మీ కంప్యూటర్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేసుకుని వితిన్ 21 డేస్లోపు మీరు పర్మిషన్స్ తీసుకొని మీ ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఉద్యమి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ రిజిస్ట్రేషన్ ఎట్లాంటిదంటే మన ఆధార్ కార్డు లాంటిది. గతంలో మేము ఉద్యోగ ఆధార్ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అది అన్ని రకాలుగా అనుమతులు ఉన్న ఇండస్ట్రీ అవునా కాదా అనేది మనం తెలుసుకోవటం కోసం ఈ ఉద్యోగ ఆధార్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే పరిశ్రమకి ఇచ్చేటువంటి గుర్తింపు అన్నమాట. ఈ ఉద్యోగ ఆధార్ని గత జూన్ తర్వాత రద్దు చేసి కొత్తగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యమి రిజిస్ట్రేషన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రావాల్సిన రాయితీలు ఏవైనా ఉన్నా అవి తీసుకోవడం మనకి సులభతరం అవుతుంది. ఇవే కాకుండా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు అంటే తుఫాన్లు కానీ వరదలు కానీ ఎర్త్ క్వాక్స్ కానీ ఇట్లాంటివి సంభవించినప్పుడు ప్రభుత్వ పరంగా మీకు కొంత నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇవి అందుకోవాలంటే కూడా మీకు తప్పనిసరిగా ఈ ఉద్యమి రిజిస్ట్రేషన్ అవసరం అవుతుందన్నమాట. ఇవే కాకుండా ఈవెన్ మీకు మార్కెటింగ్ సపోర్ట్ ఏదైనా టెండర్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఈఎండి పే చేస్తే తప్ప మీకు టెండర్స్లో అవకాశం కల్పించరు. సో ఈ చిన్న తరహా పరిశ్రమలకి అంటే మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్కి ఏంటంటే ఈ ఉద్యమి రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే మీరు ఈఎండి కట్టక్కర్లేకుండా మీకు ఎగ్జామ్షన్ దొరుకుతుంది. అంతేకాకుండా ఈ టెండర్స్లో ఏంటంటే 10% ప్రైస్ ప్రిఫరెన్స్ ఇచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని పర్చేజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ పొందుతారో అట్లాంటి వాళ్ళకి ఈ మార్కెటింగ్ సపోర్ట్ స్కీమ్ కింద 10% ప్రైస్ ప్రిఫరెన్స్ ఇచ్చి కొనటమే కాకుండా తప్పనిసరిగా అంటే ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పోటీలో ఉన్నప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చి వారి నుంచి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో ఇండస్ట్రీ పెట్టిన ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇది ఉద్యమి రిజిస్ట్రేషన్ అనేది ఉద్యమి రిజిస్ట్రేషన్.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మనం మన పరిశ్రమని నమోదు చేసుకోవచ్చు. అయితే రాయితీలు పొందాలంటే మనం ఏం చేయాలి? ఇందాక మనం జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసంలో ఉన్న రాయితీల గురించి చెప్పుకున్నాం. ఆ రాయితీలు పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ రాయితీలు పొందాలన్నప్పుడు అంటే మనం ఉద్యమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మనకి రాయితీలు ఆటోమేటిక్గా గ్రాంట్ అయ్యి వచ్చేస్తాయని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ప్రతిదానికి కూడా అప్లికేషన్ మనం ఫైల్ చేసుకోవాలి. అంటే మీకు స్టాంప్ డ్యూటీ కావాలంటే స్టాంప్ డ్యూటీ తాలూకు అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కావాలంటే దానికి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, అది ఫైల్ చేయాలి. అలాగే పవర్ సబ్సిడీ కావాలంటే దానికి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, అది ఫైల్ చేయాలి. సేల్స్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ కావాలంటే దానికి వేరే అప్లికేషన్ ఉంటుంది, అది ఫైల్ చేయాలి. అంటే వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా మీరు అప్లికేషన్లు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏంటంటే ఇందాక మనం అనుకున్నామే జిల్లా పరిశ్రమల కేంద్రానికి సంబంధించిన వెబ్సైటు apindustries.gov.in అనే వెబ్సైటు. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇన్సెంటివ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఒక అప్లికేషన్ ఫార్మాట్ మీకు ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఈ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేసినట్టయితే అంటే విద్యుత్ రాయితీకి సంబంధించినవి కానీ స్టాంప్ డ్యూటీకి సంబంధించినవి కానీ లేకుంటే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీకి కానీ లేకుంటే సేల్స్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ కానీ లేకుంటే క్వాలిటీ సర్టిఫికేషన్ రీఎంబర్స్మెంట్ కానీ ఏది కావాలన్నా కూడా మీరు అందులో రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్లో మీరు సబ్మిట్ చేయాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే తెలియక అయ్యి ఉండొచ్చు, లేకుంటే నెగ్లిజెన్స్ వల్ల కూడా కావచ్చు. ఒక సంవత్సరం తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత ఇలా ఫైల్ చేస్తూ ఉంటారు. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే
ఇండస్ట్రీ ప్రొడక్షన్లోకి వచ్చిన డేట్ నుంచి 6 నెలల కాలంలోపు ఎవరైతే ఈ ఇన్సెంటివ్ అప్లికేషన్ ఫైల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇందాక మనం చెప్పుకున్న రాయితీలన్నీ కూడా 100% శాంక్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఎవరు క్లెయిమ్ అప్లికేషన్ అయితే 6 నెలలు దాటి 1 year లోపు క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న ఇన్సెంటివ్లోంచి 50% కట్ చేసి బ్యాలెన్స్ 50% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సంవత్సరం దాటిపోయి కూడా అప్లికేషన్ పెట్టకుండా సంవత్సరం అయిపోయిన తర్వాత అప్లికేషన్ పెట్టారనుకోండి, అట్లాంటి వారికి రాయితీలు ఇవ్వడానికి వీలు పడదు. కాబట్టి తప్పనిసరిగా ఇండస్ట్రీ ప్రొడక్షన్లోకి వచ్చిన వెంటనే మీరు ఉద్యమి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆ ఉద్యమి రిజిస్ట్రేషన్ తీసుకుని వితిన్ 6 months లోపు ఈ సబ్సిడీ క్లెయిమ్ పెట్టుకున్నట్టయితే ఈ జగనన్న బడుగు వికాసం కింద మనం ఈ రాయితీలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది అనుకోవచ్చు, నేను ₹1 కోటి పెట్టి ఇండస్ట్రీ ఎక్కడ పెట్టగలను అని మీరు అనుకోవచ్చు. ₹1 కోటి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్కువగా పెట్టుబడి పెట్టే స్తోమత లేనట్లయితే అట్లాంటి వాళ్ళ కోసం ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. అంటే నిరుద్యోగుల కోసం పెట్టినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ కింద ఏంటంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండుంటే సరిపోతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. కాబట్టి ఇన్కమ్ లిమిట్ కూడా లేదు. ఎంత ఇన్కమ్ ఉన్న వాళ్ళు అయినా సరే పెట్టుకోవచ్చు. అంటే 14,000 ఉన్న వాళ్ళ కాడి నుంచి ₹1,00,000, 10 లక్షలు, 20 లక్షలు ఉన్న ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇన్కమ్ లిమిట్ అనేది లేదు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ కూడా లేదు. మినిమం 18 years క్రాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే మీరు పెట్టే లోన్ కనుక మోర్ దెన్ 10 lakhs ఉన్నట్టయితే కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. సో దీనికి ఏంటంటే 2 కేటగిరీల్లో మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే ఒకటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ, రెండోది సర్వీస్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీకి ఏంటంటే మ్యాక్సిమంగా 25 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ కేటగిరీకి ఏంటంటే 10 lakhs వరకు మ్యాక్సిమం లోన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సబ్సిడీ ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీకి రూరల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి 35% ఇస్తారు. అంటే ఉదాహరణకి ఎవరైనా మనం రూరల్ ఏరియాలో ఇండస్ట్రీ పెట్టారనుకున్నాం, 25 లక్షలతో ఇండస్ట్రీ పెట్టారనుకున్నాం, ఏ రైస్ మిల్ ఏదో పెట్టారనుకున్నాం, ఆ 25 లక్షలకి గాను 8,75,000 వరకు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదే మున్సిపల్ ఏరియా కింద పెట్టినట్టయితే వారికి 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇండస్ట్రీకి అయితే. అదే సర్వీస్ యాక్టివిటీ అనుకుందాం, రూరల్ ఏరియాలో అయితే 25%, అర్బన్ ఏరియాలో అయితే 15% ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీని కింద ఏంటంటే మీరు కనీసం 10% మీ మార్జిన్ కింద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 90% బ్యాంక్ లోన్ కింద ఇస్తారు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, ఈ మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఇట్లాంటి రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులనైతే వాళ్ళు 5% వాళ్ళ మార్జిన్ మనీ కింద పెట్టుకుంటే 95% బ్యాంక్ రుణం కింద ఇచ్చి ఈ యూనిట్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే గతంలో ఇంటర్వ్యూస్ కానీ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ బ్యాంక్ పంపించడం జరిగేది. అయితే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే గైడ్లైన్స్ని రివైజ్ చేసింది. రివైజ్ చేసి అప్లికెంట్స్ ఎవరు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. బేసింగ్ ఆన్ ది అప్లికేషన్, వాళ్ళ అప్లికేషన్లో ఇచ్చినటువంటి వివరాలు వాటి తాలూకు ఎవిడెన్సెస్ని బేస్ చేసుకుని మార్క్ సిస్టమ్ పెట్టారనమాట. అంటే ఒక 100 మార్కులు కేటాయించారు. వేరియస్ కాంపోనెంట్స్ అంటే అతని ఎక్స్పీరియన్స్కి కానీ, ఇన్కమ్కి కానీ, లేకుంటే అతను ఇచ్చే సెక్యూరిటీకి కానీ, ఇట్లాంటి ఏజ్కు ఇట్లాంటి అన్నిటికీ కూడా మార్క్స్ పెట్టారనమాట. అంటే 5 మార్కులు 10 మార్కులు అలా పెట్టారు. ఇవన్నీ కూడితే 100 మార్కులు వస్తాయి. ఈ 100 మార్కుల్లో ఎవరైతే కనీసం 60 మార్కులు సంపాదించుకుంటారో అట్లాంటి వాళ్ళ అందరి అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్గా బ్యాంక్కి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో బ్యాంకు వెళ్ళిన తర్వాత బ్యాంక్ మేనేజర్ శాంక్షన్ ఇస్తారు. ఎవరికైతే బ్యాంక్ మేనేజర్ శాంక్షన్ ఇస్తారో అట్లాంటి వాళ్ళకి ఒక 1 week నుంచి 10 days వరకు మనం ట్రైనింగ్ అరేంజ్ చేస్తాం. ఈ ట్రైనింగ్ ఎందుకోసం అంటే మీకు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియకుండా మీ చేతికి డబ్బు ఇచ్చినట్టయితే అది దుర్వినియోగం అవుతుంది, లేకుంటే తెలియక మీరు అమాయకంగా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు ఎవరికైతే లోన్ శాంక్షన్ చేశారో
వారికి 1 వీక్ అంటే సర్వీస్ యాక్టివిటీకి అయితే 1 వీక్, ఇండస్ట్రియల్ యాక్టివిటీకి అయితే 10 డేస్ మీకు ఈడిపి ప్రోగ్రామ్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇచ్చే శిక్షణా కార్యక్రమం ప్రభుత్వ ఖర్చులతోటి విత్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇవి బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఉదాహరణకి ఆంధ్ర బ్యాంక్ ఉందనుకోండి, ఆంధ్ర బ్యాంక్ తాలూకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అభివృద్ధి అని చెప్పేసి ఉంటుంది. వారి ద్వారా మనం శిక్షణ ఏర్పాటు చేసి ఎవరైతే శిక్షణ పూర్తి చేసుకుంటారో అట్లాంటి వాళ్ళ అప్లికేషను కి సబ్సిడీ రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో అట్లాంటి వాళ్ళకే ఈ సబ్సిడీ రాయితీ మంజూరు చేసి స్పాంటేనియస్గా వారి అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఈ సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లో పడిన తర్వాత దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఎందుకోసం చేస్తారంటే మీకు ఇచ్చే సబ్సిడీ మీ వల్ల మీ ఇండస్ట్రీ వల్ల 10 మంది బ్రతుకుతారనే ఒక ఉద్దేశంతో ఈ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఎక్కడైనా కొంతమంది దురాశపరులు దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం 3 సంవత్సరాలు యూనిట్ నడిపితేనే మీకు ఆ సబ్సిడీ వర్తింపజేసే విధంగా దీన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు. పెట్టి మీరు సక్సెస్ఫుల్గా 3 years రన్ చేస్తే ఆ సబ్సిడీని మీకు కైంకర్యం చేస్తారనమాట. కాబట్టి ఇది ఒక మంచి స్కీమ్. ఈ స్కీమ్లో నిరుద్యోగులు ఎంతోమంది బెనిఫిట్ అయ్యి చాలా బాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే సబ్సిడీ 3 years లాకింగ్ పీరియడ్ ఉండటం వల్ల తప్పనిసరిగా ఎవరైతే సీరియస్గా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ కింద వస్తున్నారు. అందువల్ల సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మరీ కోరుతూ, చీకటిని తిట్టుతూ కూర్చుంటే వల్ల ఉపయోగం లేదు. చిన్న చిరుది వెలిగిస్తే అది మీ జీవితానికి ఎంతో తేజస్సునిస్తుంది, కాంతినిస్తుంది, మార్గాన్ని చూపిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.